తర్వాత కోలాటం బ్యాచ్ రాటం బ్యాచ్ ఉన్నారా? పతిం మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. వసిష్ఠవామదేవాదివందితం మహాగణపతిం మనసా స్మరామి, వసిష్ఠవామదేవాదివందితం మహాగణపతిం మనసా స్మరామి. మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మన సిటీజీ ఖమ్మం మీటికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మన తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఖమ్మం సిటీజీకి ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది మంత్రి గారు రాకతో. కానీ అర్బన్ ఫార్మర్స్ కూడా కొన్ని రాయితీలు ప్రకటించాలని కోరుకుంటున్నాము. సిటీసీ సభ్యులందరికీ ఈ పర్వదినాన మీతోటి వన సమారాధన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మహిళామ తల్లులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. సంతోషం. సర్వోత్తమరెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దుర్గాప్రసాద్ గారు, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల్ గారు, మేయర్ గారు, ప్రియమైన సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేస్తారని అనుకున్నా, అయితే జ్యోతి గారి యొక్క ప్రోద్బలంతో ఖమ్మం ఆమెగారి ఆధ్వర్యంలో చేయటం. మొన్న నేను ఇంకా పూర్తి కానప్పుడు వచ్చాను గెస్ట్ హౌస్ దగ్గర ఫామ్కి, ఆ రోజునే మొదలు పెడుతున్నారు. ఆ తల్లిని చూసి అందరూ కూడా మనకున్నటువంటి అవకాశాల మేరకి, భూమి ఉంటే భూమి లేకపోతే మిద్దె, ఆ మిద్దె మీద చేసేటటువంటి మీ ప్రక్రియ ఈనాడు 70,000 మంది అంటున్నారు. సుమారు 70 లక్షల మందికి వెళ్ళాలి తల్లి. అంటే ప్రతి ఇంటిలో కూడా ఏదో ఒకటి మనం పండించుకునేటటువంటి పరిస్థితి రావాలి. ఇందాక బాబు చెప్పినట్లుగా కల్తీ అనేది లేకుండా ఏ పదార్థం లేదు. ఇక అది మీ ఇష్టం. మీ పిల్లలకి మీ భర్తలకి ఏం పెడతారో మీరు ఆలోచించుకోండి. కల్తీ లేదు అనేది లేదు. అసలు టీవీ 9 చూస్తున్నారు ఈ మధ్యకాలంలో, చూస్తున్నారా తల్లి? ఎన్ని వస్తున్నాయి. మిరియాలు అంటేనేమో బొప్పాయి గింజలు వస్తున్నాయంట, పసుపులో, కారంలో, ఉప్పులో, ఆఖరికి గోమాత ఇచ్చేటటువంటి పాలు కూడా కల్తీ. కాబట్టి తల్లి, మహిళలందరూ ఈరోజు ఈ అనారోగ్యాలకి కారణం మనం తీసుకునే ఆహారం మాత్రమే. ఆ ఆహారం కల్తీతో పాటు ఎక్కువ పురుగు మందులు వాడేదానికి కూడా కారణమవుతుంది. కాబట్టి మీరు మీ మిద్దె మీద పండేటటువంటి కూరగాయలతోటి మీ కుటుంబాన్ని
సంరక్షించుకోవటమే కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడటం కాకుండా తరతరాలుగా మీ యొక్క సంపాదన, మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడాలంటే కల్తీ లేని ఆహారం తీసుకుంటే తప్ప లేదు. మీ సంపాదన, మీ ఆస్తి మొత్తం కూడా హాస్పిటల్స్ అవుతున్నాయి. సామాన్యుడు హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగు, మీ మహిళా తల్లుల యొక్క పుణ్యం అంటూ మిద్దె తోటలకి మంచి ప్రాచుర్యం వస్తుంది. సరోజిని గారు చెప్పారు, ప్రభుత్వ పరంగా దీనికి ఏమేం చేయాలో ఒకసారి వాళ్ళతో కూర్చొని తప్పకుండా ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు ఏమి ఇవ్వగలుగుతానో తప్పకుండా వాటిని ఏర్పాటు చేస్తానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. హలో అండి, నమస్కారం. ఇది ఖమ్మం సిటీసీ గ్రూప్ అనమాట. యాక్చువల్గా సిటీసీ ఏంటంటే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ అనమాట. ఇది ఆల్మోస్ట్ మనకు కరోనా ఇప్పటి నుంచి కూడా మనకి ఎట్లంటే టెర్రస్ మీద మన పంట మనమే ఎందుకు పండించుకోకూడదు. బికాజ్ ఏంటంటే రోజు జనాభా పెరుగుతుంది. ఆ పెరుగుతున్న జనాభాకి తగ్గట్టుగా మనకి కల్టివేషన్ ల్యాండ్స్ కూడా తగ్గిపోతున్నాయి అనమాట. ఎందుకంటే వాళ్ళ జనాభాకి తగ్గట్టుగా మనం ఏం చేయాలంటే నివాసయోగ్యాలు కానీ, పరిశ్రమలు కానీ, కంపెనీస్ కానీ ఇవి కూడా కంపల్సరీ అవసరమే. కానీ అలా ఇవి ఎక్స్టెండ్ అవుతున్న కొద్దీ కల్టివేషన్ ల్యాండ్స్ అనేవి తగ్గుతున్నాయి. సో ఒక ఇల్లు కడుతున్నాము అంటే ప్రకృతికి మనం ఎంత నాశనం చేస్తున్నామో మనకు తెలియకుండానే నష్టం జరిగిపోతుంది. బట్ దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి? సో ప్రతి ఒక్కటి కూడా రైతే మనకు పండించి ఇవ్వాలని అస్సలు లేదండి. ఎందుకు మన ఇక్కడ సిటీలో వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడు వినియోగదారులుగానే ఎందుకు ఉండాలి? మన ఉత్పత్తులను కాలేమా? ఎందుకంటే మనం ఏం తింటాం, మనం పండించుకోలేమా? యాక్చువల్లీ ఒక సగటు మనిషి తనకు వచ్చే ఇన్కంలో ఆల్మోస్ట్ 50% మనకు తినడానికి ఖర్చు పెడుతున్నారంట. సో అది మనం ఎందుకు సేవ్ చేసుకోకూడదు? ప్రతి ఒక్కటి రైతే పండించి ఇవ్వాలని ఏం లేదండి. మనం ఆల్మోస్ట్ అందరూ కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. సో ఆ కాన్సెప్ట్ నుంచి మా ఫౌండర్ శ్రీనివాస్ హర్కర్ గారు మనకి సుప్రీంకోర్టు లాయర్ అనమాట. ఆయన ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫస్ట్ టైం సో ఆయన ఖమ్మం కూడా, సో అది మనకు ఒక బ్లెస్సింగ్ అనే చెప్పొచ్చు. 2019లో ఒక స్ట్రాబెరీస్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఒక చిన్న గ్రూప్ స్టార్ట్ చేశారనమాట. సో మా సిటీసీ ఎప్పుడు కూడా కంప్లీట్లీ వాలంటరీ గ్రూప్ అండి. ఇది ఎక్కడ కూడా బిజినెస్ కానీ, ప్రమోషన్స్ కానీ ఏమీ ఇక్కడ ఉండవు. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, బట్ అందరూ కూడా వెరీ డౌన్ టు ఎర్త్. ఎవరికి కూడా ఈగోస్ కానీ ఏమి ఉండవు. ఇక్కడికి వస్తే మేమందరూ సమానమే. సో ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా సర్వీస్ చేయడానికి ఇక్కడ ముందుకు వస్తారనమాట. సో శ్రీనివాస్ హర్కర్ గారు ఫస్ట్ హైదరాబాద్లో గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. అలా అంచెలంచెలుగా ఇది ఎదిగి మనకి కోఫౌండర్ సరోజ గారు తన ప్రోద్బలంతో ఈరోజు ఆ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదండి, ఆల్మోస్ట్ సౌత్ మొత్తం కూడా, అటు ఢిల్లీ, ఇప్పుడు యూఎస్లో కూడా మేడం యొక్క చొరవతోటి ఆల్మోస్ట్ ఇప్పుడు 72 గ్రూపులు, ఇంకా గ్రూపులు ఫామ్ అవుతూనే ఉంటాయి. 70,000+ మెంబర్స్. ఎవ్రీవన్ వీఆర్ వర్కింగ్ ఫర్ కంప్లీట్ హెల్త్ ఆర్గానిక్ మెథడ్లో మన ఇంట్లో మన మిద్దె మీద మనం ఎలా పండించుకోవడం, దానికి తగ్గ గైడెన్స్ కూడా ప్రతి ఒక్కటి మా సిటిజన్ నుంచి అయితే వస్తుంది. మేము ఎంత తక్కువకి మొక్కలు అందించగలము, ఎలాంటి సీడ్స్ మేము ఇవ్వగలము, ప్రతి ఒక్కటిగా వీఆర్ వర్కింగ్ హార్డ్ అనమాట. సో మేడం ఎక్కడెక్కడ మెంబర్స్కి ఏవి ఎప్పుడు ఏ సీజన్కి ఏవి అవసరం అవుతాయో, ఎందుకంటే మేమందరం ఫాలో అవుతూ ఉంటాం, కానీ ఇనిషియేట్ తీసుకుంది అయితే సరోజ గారే. సో అంత చేస్తున్న ఎన్ని నిద్రలేని రాత్రులు తను గడుపుతారో మేము చూస్తుంటాం. ఎందుకంటే ఇదంతా తన స్వలాభం కోసం కాదండి. ఇక్కడ ఎవరు కూడా సొంత లాభం అని ఎక్కడా ఉండదు. నలుగురు మనం ఆరోగ్యంగా ఉండటం పాటు మన తోటి వారిని కూడా ఆరోగ్యంగా ఉంచాలి. ఎందుకంటే ఈ గార్డెనింగ్, ఈ మొక్కలు పెంచుకోవడం మనతో ఆగిపోకూడదు. మన నెక్స్ట్ జనరేషన్ కూడా మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్ దట్ ఈస్ ఓకే, బట్ నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికల్లా ఆరోగ్యాలు ఎలా ఉంటాయో చెప్పలేకపోతాం. దానివల్ల వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి మేము స్కూల్స్లో కూడా మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లల చేత కూడా ఆ స్కూల్లో ఒక పార్ట్ని చదువుని చేయించి అక్కడ సీడ్స్ పెట్టించి, మొక్కలు పెట్టించి వాళ్ళకు కూడా అవగాహన కల్పించడం. సో ఎందుకంటే మేము ఎక్కువ ఎంతమందిని ఇక్కడ ఇన్వాల్వ్ చేయొచ్చో, ఎంతమంది మొక్కలు పెంచగలరో అంతవరకు ఇన్వాల్వ్ చేసుకుంటా గ్రూప్ అండ్ మెంబర్స్ అనేది. ఎందుకంటే ఈరోజు 72,000 మెంబర్స్ అంటే అది మామూలు విషయం కాదండి. ఇంకా థౌజండ్స్లో మెంబర్స్ వెయిటింగ్లో ఉన్నారు గ్రూప్లో యాడ్ అవ్వడం కోసం. ఏంటంటే జస్ట్ బికాస్ ఆఫ్ ద సర్వీస్ మాత్రమే మా మోటో అండి. మేము ఎప్పుడు కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి ఆరోగ్యంగా ఉంచాలని ట్రై చేస్తూ ఉంటాము. సో దీనిలో భాగంగా మనం కూడా మన పరిసరాలు పరిశుభ్రంగా అండ్ క్లీన్గా, గ్రీన్గా ఉండడం కోసమైనా, ఒక సమాజం కోసమైనా, రేపటి తరం కోసమైనా మన ఇంట్లో మనం మొక్కలు పెంచి మనం ప్రకృతికి అది బహుమతిగా ఇవ్వాలి. ఒక్కరు కూడా ఇది ఇనిషియేటివ్ తీసుకోవాలండి. సో థ్యాంక్ యూ అండి. ఖమ్మం గ్రూపు అడ్మిన్ని. మా ఖమ్మం గ్రూప్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు 3rd ఇయర్ అండి. ఇది 20 మందితో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు దరిదాపు 650 మంది మెంబర్స్ ఉన్నారు.
అసలు గార్డెన్స్ పెంచడం కానివ్వండి, ఎక్స్చేంజ్ ఆఫ్ ది సీడ్స్, ఎక్స్చేంజ్ ఆఫ్ ది ప్లాంట్స్ బయట కొనొద్దు. మన ఈ ఆర్గానిక్గా మనం ఎంత పెంచుకోగలం. ఎవరి దగ్గర కూడా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే వాట్సాప్లో, అసలు తెల్లారేటప్పటికి పూలతో స్వాగతం అండి లైఫ్కి. లేసి అది చూసామా ఎన్ని పూలు కనపడి అమ్మయ్య స్టార్ట్ అయింది డే అనుకునేటట్టు ఉందండి. ఇదంతా ఒక సగటు మనిషికి ఇట్ ఈజ్ ఏ లగ్జూరియస్ అండి. ఆర్గానిక్ ఫుడ్ తినడం, మన ఇంట్లో పూలతో పూజ చేసుకోవడం, ఈ రెండు ఒక మనిషికి లగ్జూరియస్. ఇవాళైతే మీరు కోట్లు ఎక్కడ పోసి తినమన్నా ఏముండదండి, కానీ ఒక ఆర్గానిక్ కూరగాయ తినమనంటే మాత్రం అమ్మయ్య మన లైఫ్ స్పాన్ని ఒక రోజు పెంచుకున్నాం అనేటట్టుందండి. దీనికి మా కోఫౌండర్ గారు ఒక మొక్కలే కాదండి, విత్తనాలే కాదు, డే అండ్ నైట్ అసలు ఆ మొక్కని పంపించేటప్పుడు పసిపాపని మనం ఎత్తుకునేటప్పుడు ఏం కేర్ తీసుకుంటాము, తను మొక్క ఆర్డర్ పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ మాకంటే నాట్ ఓన్లీ ఖమ్మం అండి, ఈ టోటల్ 2 స్టేట్స్లో అవి చేరాలి, వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలి. అమ్మాయి అప్పుడు దాకా హెల్తీగా ఉన్నాయి అనుకుంటే ఒక బేబీ చేతులకు బాగా వచ్చింది అన్నంత ఫీలింగ్తో ఉంటారండి. ఇది హర్కార్ శ్రీనివాసరావు గారు, సరోజ గారి కోఆపరేషన్తో ఇంకా పెరిగి అందరికీ లగ్జరీ లైఫ్, ఇట్ ఈజ్ ఆర్గానిక్ ఫుడ్ తినే లగ్జరీ లైఫ్ ఇవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. వారిద్దరూ సదా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం అండి. ఈరోజు మేము సిటీజీ వన సమారాధన ఇక్కడ జ్యోతి గారి ఫామ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మా సిటీజీ మెయిన్ మోటో ఏంటంటే గ్రో వాట్ యు ఈట్ వాట్ యు గ్రో. సో ఆర్గానిక్ వేలో పండించి మన సొంత కూరగాయలని మన మిద్దెల మీద లేకపోతే మనకు ఉన్న ప్లేస్లో కొద్దిపాటి ప్లేస్లో అయినా పండించుకొని మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి అనేది మెయిన్ సిటీజీ నినాదం అండి. సో స్ట్రాబెర్రీస్తో మొదలైంది, కాకపోతే ఇవాళ 70,000 మందికి పైగా గుండె చప్పుడుగా మారిన ఈ సిటీజీ ఇంకా ఒక హరిత విప్లవాన్ని తీసుకొచ్చింది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకోటి ఏంటి అంటే మీరు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మిద్దె తోటల పెంపకాన్ని ప్రోత్సహించడంలో సిటీజీ అనేది ఒక విప్లవాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఇవాళ ఎక్కడ చూసినా కానీ సిటీజీ తర్వాతనే చాలా గ్రూప్స్ పుట్టుకొచ్చాయి. సో వాళ్ళు కూడా అందరూ కలిసి ప్రోత్సహిస్తున్నారు. సో సిటీజీకి ఉన్న మెయిన్ ఇంకొకటి ఏంటంటే హార్టికల్చర్తో కూడా మేము టైఅప్ అయ్యి చాలా మెంబర్స్ని మేము ఎంకరేజ్ చేస్తున్నాము. అందరూ కూడా తర్వాత జనరేషన్స్కి ఏమి ఇస్తారు మీరు అని చెప్పేసి ఎవరైనా పెద్దవాళ్ళని మన పిల్లలు మనల్ని అడిగినప్పుడు ఒకటే మనం ఇవ్వాల్సింది వాళ్ళకి వారసత్వంగా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి ఆహారాన్ని మనం అందించినట్లయితే అది సాధ్యపడుతుందండి. ఇది సిటీజీ బలంగా నమ్ముతుంది, దాని బాటలోనే నడుస్తున్నాం మేము. నమస్కారం, నా పేరు సరోజ. నేను సిటీజీ గ్రూప్స్ కోఫౌండర్గా ఉన్నాను. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా బెంగళూరు, ఢిల్లీ, చెన్నై లాంటి ప్రముఖ ప్రదేశాల్లో కూడా సిటీజీ గ్రూప్స్లో మెంబర్స్ కొన్ని వేల మంది ఉన్నారు. 72,000 మంది పైచిలుకున్నారు. అందరూ పరస్పర సహకారంతో మెంబర్సే అందరం ఒకరినొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ మరింత మందిని మిద్దె తోటలు పెంచేలాగా ప్రోత్సహించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇది ఎన్ఆర్ఐ గ్రూప్ కూడా ఉంది. ఇంకా మరింత మందిని ప్రోత్సహించేలాగా స్కూల్స్, కాలేజీలకు కూడా వెళ్ళి వాళ్ళందరికీ కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సేంద్రీయ పద్ధతిలో ఆహారం పండించుకోవడానికి వాళ్ళకి కూడా విత్తనాలు, మొక్కలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము. ఇక దీనికి ఎంతోమంది అడ్మిన్స్, వాలంటీర్స్గా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందులో మన సిటీజీ ఖమ్మం టీం చాలా యాక్టివ్గా ముందుంటారు అన్ని విషయాల్లో. ఇక ముందు కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాను. నా పేరు మానకొండ జ్యోతి అండి, ఖమ్మం అడ్మిన్ని. హర్కార్ గారు ఈ సిటీజీ ఫౌండరు. మాకు తను లాయర్గా చేస్తున్న బిజీగా ఉన్నా కూడా ఈ సిటీజీ కార్యక్రమాలు విజయవంతంగా చేస్తున్నారు. కో ఫౌండరు సరోజ గారు. తను కూడా మాకు ఏది కావాలన్నా నిమిషాల్లో ఇచ్చినట్టు ఇస్తారు. అంతకుముందు కూడా మేము రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళమే. అంతకుముందు కూడా ఇది చేసాము, కానీ ఇంత సిస్టమేటిక్గా చేయలేదు. సిటీజీలోకి వచ్చాకే అన్నీ నేర్చుకున్నాం, అందరి సలహాలు మేము ఇప్పుడు ఒకళ్ళకి కూడా ఇచ్చే ఇదిలో ఉన్నాము. సిటీజీ దాదాపు 30 మందితో స్టార్ట్ అయ్యి 72,000 మంది, 75,000 దగ్గరకు వచ్చేసింది. 72 గ్రూపులు కూడా అయినాయి. ఒక జిల్లాలోనే కాకుండా, రాష్ట్రాలు కాకుండా, దేశాలు కాకుండా విదేశాలకు కూడా పాకింది. ఇప్పుడు విదేశాల్లో వాళ్ళు కూడా చాలామంది మా దాంట్లో మెంబర్స్గా ఉన్నారు. మనం ఇలా సేంద్రియ పద్ధతిలో పండించుకొని మనం తిందామనే ఉద్దేశంతో పిల్లలకు కూడా, స్కూల్ పిల్లలకు కూడా సరోజ గారు చేస్తున్నారు. ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు, సీడ్ బాల్స్ చేయడం అవన్నీ. వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి మేము కూడా కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. మాకు సీడ్ బ్యాంక్ కూడా పెట్టామండి, అది ఫుల్ సక్సెస్ అయింది. నమస్కారం అండి, నేను నిర్మల వాసిరెడ్డి, ఖమ్మం వాస్తవ్యురాలిని. ఈ సిటీజీలో ఒక సభ్యురాలిని. ఈ సిటీజీలో దాదాపు 700 పైనే సభ్యులు ఉన్నారు.
కొంతమంది మాత్రమే ఇట్లా వెలుగులోకి వచ్చారు. ఇంకా చాలామంది చాలా బాగా చేస్తున్నారు. అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ చూసి అందరూ సిటీజీలో ఇంకా ఇంకా సభ్యులుగా యాడ్ అయ్యి ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నాము. ఈ సిటీజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేంద్రియ పంటలు. ఈ సేంద్రియ పంటలు కంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కువ రసాయనిక పంటలు పండిస్తున్నారు కదా, ఆ రసాయనాల వలన ముఖ్యంగా అందులో ఉండే హై నైట్రేట్స్, హెవీ మెటల్స్ లైక్ ఆర్సెనిక్ వలన ఈ దుష్ప్రభావం ఎక్కడి దాకా వచ్చిందంటే గర్భస్థ శిశువులను కూడా వదటం లేదు. ఈ గర్భస్థ శిశువు ఉన్నప్పుడే ఉన్న వాళ్ళకి వెన్నునాడి సంబంధ వ్యాధులు, గుండెలో లోపాలు, తర్వాత మెదడు ఎదుగుదల ఇవన్నీ దెబ్బతింటున్నాయి. తర్వాత నెలలు రాకుండానే పిల్లలు శిశుజనాలు అవుతున్నాయి. పుట్టిన వాళ్ళు కూడా బలహీనంగా బరువు తక్కువ వాళ్ళు కూడా పుడుతున్నారు. దానివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా వరకు ఈ జ్ఞాపక శక్తి అవి తగ్గుతూ ఉన్నాయండి. అఫ్కోర్స్ కొన్ని మెడిసిన్స్ వలన యాక్టివ్గా కనిపిస్తున్నా కానీ నిజంగా లాంగ్ రన్లో చూసుకుంటే మటుకు ఇది చాలా దుష్ప్రభావమే. కొంచెం పెద్దవాళ్ళకి వచ్చేటప్పటికి ఇవన్నీ లివర్లో, తర్వాత ఈ మన కిడ్నీస్లో, మూత్రాశయంలో అన్నీ పెరిగిపోయి క్యాన్సర్స్ రేట్ కూడా ఎక్కువ పెరిగింది. తర్వాత పిల్లలు యుక్త వయసు వచ్చే ఆడపిల్లల్లో పీసీఓడి ప్రాబ్లమ్స్ అనేది కూడా చాలా ముఖ్య కారణం. ఏది అని చెప్పలేకపోతున్నారు కానీ దాని వరకు ఈ రసాయనాలు చాలా చాలా ఇండైరెక్ట్గా చాలా హార్మ్ చేస్తున్నాయి. అలాగే ఈ క్యాన్సర్స్ కూడా పెద్ద ప్రేవ్ క్యాన్సరు, స్టమక్ క్యాన్సరు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అయ్యాయండి. దీన్నన్నింటినీ మనం నివారించాలి అంటే చాలా వరకు అందరూ కూడా సేంద్రియ వ్యవసాయం చేయాలంటే అది కూడా మాటలు కాదు, చెప్పినంత తేలిక కాదు. కనీసం మనకు చేతనైనంత వరకు ఎవరి కుటుంబంలో వాళ్ళు వీలైనంత వరకు కొంత పండించుకొని అంతవరకు చేస్తే మిగతాది ప్రభుత్వాన్ని ఏమన్నా అడిగారు. తుమ్మల నాగేశ్వరరావు గారు వస్తే అడిగారు మన సభ్యులందరూ, మన అడ్మిన్స్ అందరూ ఏమన్నా హెల్ప్ చేయమని డెఫినెట్గా వాళ్ళు చేస్తామన్నారు. మీరు కూడా పత్రికా ముఖంగా మీడియా కూడా దీన్ని బాగా ముందుకు తీసుకెళ్ళి అసలు మీదే ప్రముఖ పాత్ర దీన్ని చేయడం మీరే చేయండి. ఓకే, చిరుమామిళ్ళ రాంబాబు. ఈ మన ఖమ్మం సిటీజీ గ్రూపు మన ఫౌండర్ అయినటువంటి ఆర్కారా శ్రీనివాస్ గారు మన ఖమ్మం వాసి, హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. కో ఫౌండర్ సరోజ గారు. ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో జ్యోతి గారు, సరోజిని గారు, తర్వాత నిర్మల్ గారు, వీళ్ళు మెయిన్ అడ్మిన్స్గా ఉండి మన యొక్క సిటీజీ అనేటువంటి నినాదం ఏంటంటే నాటు విత్తనాలని ప్రోత్సహించడం. దానిలో భాగంగా నాటు విత్తనాలను ప్రోత్సహించి ఎందుకంటే నాటు విత్తనాలను ఎందుకు తీసుకోవాలంటే రోగనిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది, నిల్వ సామర్థ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. మనం వాడేటటువంటిది కషాయాలు కాబట్టి ఈ కషాయాలతోనే పెస్ట్ కంట్రోల్ అనేది చేస్తాం కాబట్టి ఆ మొక్కలు అనేటటువంటిది చక్కగా పెరుగుతూ ఉంటాయి. పెరిగిన తర్వాత ఫలాలను ఇస్తూ ఉంటాయి, పూత వస్తూ ఉంటుంది. అవన్నీ చూసేటటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో సభ్యుల్లో వాళ్ళ యొక్క ముఖాల్లో మనం ప్రతిరోజు కూడా వాళ్ళు పెట్టేటటువంటి బొమ్మలు అవన్నీ చూసిన తర్వాత ఈ నాటు విత్తనాన్ని పెంపొందించడం వల్ల సేకరించేటువంటి నేను దరిదాపు ఏజెన్సీ ఏరియాల్లో మా మేడం పనిచేయడం వల్ల ఎక్కువ భాగాన్ని నాటు విత్తనాలని సేకరించిన తర్వాత మా గ్రూప్కి విత్తన బ్యాంక్ అనేటువంటిది పెట్టాం. ఆ విత్తన బ్యాంక్కి ఇచ్చిన తర్వాత సభ్యులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. నాటు విత్తనాలని ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ సిటీజీ దాంట్లో బయట విత్తనాలు వద్దు, మనకి కావాల్సింది జెన్యున్ సీడ్స్ ఏదైతే ఉన్నాయో నాటు విత్తనాలే మనకు కావాలి. ఈ జిఎం సీడ్ ఏదైతే ఉందో అవి మనకి ఆరోగ్యాన్ని పెంపొందించమనేటువంటి ఉద్దేశంతో జిఎం సీడ్స్ జోలికి పోకుండా నాటు విత్తనాలు ఎక్కడ దొరికినా కానీ వాటిని సేకరించి గ్రూపులో పెంపొందించి గ్రూపు సభ్యులందరికీ కూడా దాన్ని పంచాలనేటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఖమ్మం జిల్లాలో మన యొక్క సిటీజీ తరఫున విత్తన నిధిని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ విత్తన నిధి ద్వారా మన జిల్లాలో 650 మంది సభ్యులు ఉన్నారు. 650 మంది ఇళ్లలో కూడా ఇవి విత్తనాలు అనేటువంటి చేరినాయి. తర్వాత మన ఫౌండర్ గారు ఏదైతే ఉన్నారో ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది స్ట్రాబెర్రీలతో. ఈ స్ట్రాబెర్రీల నుంచి చామంతి మొక్కలు, తర్వాత మనకి యాపిల్ మొక్కలు కూడా వచ్చినాయి ఈ సంవత్సరం. దాని తర్వాత గ్రీన్ చామంతి అనేటువంటిది వచ్చింది. ఇవన్నీ కూడా మనకి రకరకాల సీజన్లో వాటిని తీసుకురావడం, వాటిని మనం పెంచేటటువంటి వాతావరణాన్ని కల్పించడం, సభ్యులందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అనేటువంటిది తీసుకుంటున్నారు. తర్వాత అవన్నీ వచ్చిన తర్వాత వాటిని ఏ విధంగా నాటాలి, కావాల్సినటువంటి సాయిల్ మిక్స్ అనేటువంటిది మెయిన్గా. ఈ సాయిల్ మిక్స్ అనేది, తర్వాత పెస్ట్ కంట్రోల్ అనేటువంటిది, రకరకాలైనటువంటి వాటిని ఎలా కంట్రోల్ చేయాలనేటువంటిది నేను పాలేకర్ గారి శిష్యుడిగా
నేను దాదాపు 30-40 సంవత్సరాలు నాకు 60 ఎకరాల వ్యవసాయం ఉంది. ఉపాధ్యాయుడిగా చేసి రిటైర్ అయ్యాను. తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత నా సూచనలు సలహాలు అనేటువంటిది సభ్యులందరికీ కూడా పంచాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ నాటు విత్తనాలు విత్తన ఉద్యమంలో కూడా వందనా సేవ, సబర్మతి సంభవ్, గణికాన్ ఇర్ఫాన్, తర్వాత ఈ దేవబల్ దేవ్ గారి యొక్క పరిచయాలు అనేటువంటి ఉండటం వలన ఈ యొక్క నాటు విత్తనాలను కూడా ప్రోత్సహించడం కోసం ఈ యొక్క సభ్యులకి అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా సభ్యులకి కల్పించేటటువంటి అన్ని రకాల ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా చేరి అందరూ కూడా మంచి కూరగాయల్ని ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని నిర్మించాలనేదే సిటీజీ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పుకోవడం.